ఇదేమిటండి, ఉన్న ఆస్తంతా ఒకచోట పెట్టి 2 భాగాలు చేశారంటారేమిటి? కళ్ళుండి చూడగలిగిన వాళ్ళకు 2 భాగాలేమిటో అర్థం అవుతాయి లక్ష్మి. ఆలోచిస్తూ నిలబడ్డావేం విజయ్? నీకే భాగం కావాలో తీసుకో. నువ్వేనే చెప్పు బాబాయ్. అన్నయ్యని ఆస్తి పంచమని నేను ఎప్పుడు అడగలేదు. అడగకుండా ఆస్తి పంపకాలు చేయడం అన్యాయం అని చెప్పు బాబాయ్. అతను ఈ నిర్ణయానికి రావడానికి దాని వెనక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుంది. కారణం ఏదైనా ఇంతవరకు వచ్చాక పంపకాలు జరిగి తీరాల్సిందే. అన్నయ్య భాగాలు సరిగ్గా పంచలేదు బాబాయ్. అవును బాబాయ్, ఆస్తి అంతా ఒకవైపు, మరోవైపు తనని పెట్టుకున్నాడు. ఏది కావాలో కూడా నన్నే నిర్ణయించుకోమన్నాడు. ఈ ఆస్తి ఏంటన్నయ్యా? ఈ ప్రపంచంలోని ఆస్తి మొత్తం కలిపి గుట్టగా పోసినా సరే నీ కాలి కోటికి సరిపోదు. నా శరీరంలోని ప్రతి అణువు, ప్రతి రక్తపొట్టు, ఆఖరికి నా శ్వాస కూడా నువ్వే కావాలని కోరుకుంటున్నానయ్యా. ఈ డబ్బు, ఈ ఇల్లు, ఈ బంగారం ఇవేవి నాకు అక్కర్లేదన్నయ్యా. నాకు నువ్వే కావాలన్నయ్య. ఈ ఆస్తి మీద నా ఒక్కదానికి హక్కు ఉంది. ఈ ఇల్లు, ఆస్తి అన్ని నువ్వే తీసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండు. ఈ ఆస్తి మాత్రం నాదే. ఇందులో మరెవరికి భాగం ఇవ్వలేను. వదినా? అవును, ఈ ఆస్తి నాకు పసుపు కుంకాలతో లభించింది. ఈ ఆస్తితో ఎక్కడికైనా వెళ్ళి బ్రతుకుతాను. అంత మాట అనుకోదు. రాముడి నీడలోనే లక్ష్మణుడి జీవితం సాగాలి. ఈ ఆస్తులు అంతస్తు నాకు వద్దు వద్దు. నాకు కావాలి. అవును, నాకు కావాలి. బంధుత్వాల కోసం ఆస్తిని, అంతస్తుని వదులుకునే మూర్ఖురాల్ని కాదు నేను. నువ్వు కోరుకునే మీ అన్న వదిన ఈ కనిపించే ఆస్తి ముందు ఏమాత్రం. నా నోరు మీలేరు మీరు. నేను మీ భార్యను. అన్నిటి మీద నాకు పూర్తి అధికారం ఉంది. ఈ ఇల్లు కావాలి, పొలం కావాలి, మొత్తం ఆస్తి అంతా కావాలి. రాక్షసు, నువ్వు బురదలో పుట్టిన పద్మాని అనుకున్నా. నువ్వే బురదని విజయ్, ఆపండి నాటకం. నువ్వు వద్దని, నీ భార్య కావాలని. ఆమె కోసం నువ్వు అంగీకరించినట్లు నటించవలసిన అవసరం లేదు. ఈ ఇల్లే కాదు, ఈ ఊరే విడిచిపెట్టి నేను లక్ష్మి వెళ్ళిపోతాం. ఈ ఆస్తిపాస్తులన్నీ నువ్వే అనుభవించు. లక్ష్మి. అన్నయ్య, అన్నయ్య, నీకు ఆస్తే కదా కావాల్సింది. తీసుకో. నీలాంటి భార్యలు స్వర్గం లాంటి ఇంటిని ఎలా నరకంగా మారుస్తారో ఇప్పుడు అర్థమైంది. వెళ్ళు, యాది మొత్తం నువ్వే తీసుకో. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నీకు నాకు ఏ సంబంధం లేదు. విజయ్, విజయ్, ప్లీజ్ నన్ను క్షమించు. ఒక్క నిమిషం ఆగి నేను చెప్పే మాట విను. మన పాప కోసం ఇలా చేశాను, కానీ స్వర్గం లాంటి ఇంటి నరకం చేయాలని కాదు. పాప కోసం చెవిటిది. నా బిడ్డను ఏం చేస్తున్నారు? దయచేసి నా బిడ్డను ఏం చేయకండి. నేను చెప్పిన మాట వింటేనే నీ బిడ్డను వదిలేస్తాను. ఏమిటది? ఆ శేఖరం ఆస్తిలో నీ భర్త భాగం నువ్వు పంపకం అడగాలి. నా వల్ల కాదు. భగవంతుడు లాంటి బావగారిని ఆస్తి పంచమని నేను అడగలేను. అడగాలి, అడిగి తీరాలి. నువ్వు మాటలతో ఆ శేఖరాన్ని కూలబడవాలి, అతను గుండె పగిలి చావాలి. వీల్లేదు, అలా జరగనివ్వను. స్వర్గం లాంటి ఇంటిని ముక్కలు చేయలేను. ఓకే, నువ్వు ఆ ఇంటిని ముక్కలు చేయకపోతే నేను ఈ బిడ్డను 2 ముక్కలు చేస్తాను. నా బిడ్డ నేను చెయ్యొద్దు, ప్లీజ్. తప్పదమ్మా. ఈ బిడ్డను 2 ముక్కలు చేసి ఆ ఇంటికి పార్సిల్ పంపాలి. ఆ ముక్కలు చూసి శేఖరం భార్య గుండె పగిలి చావాలి. ఆ తర్వాత దీనికంతటికీ కారకురాలైన నిన్ను చంపి నీ మొగుడు చచ్చిపోవాలి. ఆ స్వర్గం లాంటి ఇల్లు దెయ్యాల కొంపగా మారిపోవాలి. అప్పుడే నా పగ చల్లారేది. వద్దు, నా బిడ్డకి ఏం జరిగినా వాళ్ళు భరించలేరు. అయితే వెళ్ళు, ఆ పంచుకున్న డబ్బు, దస్కం, నగ, నట్ర అన్నీ తెచ్చి నాకు అప్పగించు. ఏంట్రా ఇది? ఇన్నాళ్ళు నా మనిషిగా ఉండి ఇవాళ నా కూతురు బిడ్డనే ఎత్తుకుపోతావా? నువ్వు చంపే. ఏ ఎండకా కొడుకు బట్టే నువ్వే నాకు నీతులు చెప్పేది.
మన పాపని రామూర్తి చంపేస్తాడేమని భయంగా ఉందండి. నీకు కావాల్సిన నగ నట్ర ఆస్తి పాస్తి అన్ని తెచ్చాను. తీసుకొని పాప ఎక్కడుందో చెప్పు. చెప్తా, చెప్పటమే కాదు చూపిస్తా. కోడి, నా పాపకి ఏమైనా జరిగితే నీ ప్రాణాలు తీశాను. మర్యాదగా నా పాప నాకు ఇచ్చే. అంత తేలిగ్గా ఇస్తాను. ఎన్నాళ్ల నుంచో ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఈ రోజు నాలో రగులుతున్న పగ ప్రతీకారం తీర్చుకుంటాను. మీ అన్న నన్ను 10 మందిలో అవమానించి గ్రామ బహిష్కరణ చేశాడు. అందుకు ప్రతిఫలంగా నీ బిడ్డ ప్రాణాలు తీస్తాను. ఆగు, నీ పగ మా మీదేగా. కావాలంటే నా ప్రాణాలైనా ఇస్తాను. నా పాప నేను చేసి ప్లీజ్ నా పాప నాకు ఇచ్చి. నేనివ్వను. దమ్ముంటే నువ్వే వచ్చి తీసుకో. ఆగా, నువ్వక్కడ వాళ్ళ మీద చెయ్యి చేసుకున్నావంటే ఇక్కడ నా చెయ్యి జారిపోతుంది. నీ బిడ్డ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. నీ బిడ్డ బ్రతికుండాలనుకుంటే నువ్వు చచ్చే వరకు దెబ్బలు తినాలి. ఎదురు తిరిగావంటే నీ బిడ్డ నీళ్లలో ఉంటాడు. పట్టండ్రా. చెండలుడు కోడి పాపను చంపేస్తుంటే బెదిరించి ఎత్తుకుపోయాడు.
అన్నయ్య ఆగండి, మీ వస్తువు మీరు తీసుకోండి. తాకట్టు పెట్టిన మీ వస్తువు తీసుకెళ్ళండి అక్క. తాకట్ట? అవును, నా ప్రాణం కాపాడడానికి నీ ప్రాణానికి ప్రాణమే నీ బిడ్డని కొదవ పెట్టారా. ఇప్పుడు మీ బిడ్డని మీరే తీసుకోండి అక్క. ఏమిటి నువ్వు అనేది? అవునన్నయ్య, పాప మీ బిడ్డని నాకు లలితకు కూడా తెలుసు. డాక్టర్ చెప్పింది. డాక్టర్ చెప్పిందా? చెప్పిందక్క. నువ్వు పడ్డ అవమానాలు, చేసిన త్యాగం అంతా చెప్పింది. ఈ జన్మలో నీ రుణం తీర్చుకోలేను. ఏమ్మా లలిత, అన్నీ తెలిసి కూడా లక్ష్మి నీడపడితే పాప బ్రతకదనా నీ పుట్టింటికి తీసుకెళ్ళా? లేదండి, అక్క ఎన్నో అవమానాలు పాలైంది. పాపక ఇంట్లో ఏం జరిగినా దేవత లాంటి అక్కని మా అమ్మ ఆడిపోసుకుంటుందని పుట్టింటికి తీసుకెళ్లాను. అమ్మా లలిత. దుర్మార్గురాల, ఆవిడ్ని పట్టుకుని గొడ్రాలు దరిద్ర దేవత అని తిడతావా? నీ కూతురు ప్రాణాలు కాపాడటం కోసం తను తన బిడ్డను త్యాగం చేసింది. నువ్వు చేసిన పాపాలు తీరాలంటే ఆమె కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకో. అవునమ్మా, మీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక ఎన్నో తప్పులు చేశారు. నన్ను క్షమించండి. ఒక ఇల్లు నరకంగా మారటానికైనా స్వర్గంగా మారటానికైనా ఆ ఇంటి ఇల్లాలే కారణం. కనకయ్య, పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు. మనమందరం ఇలా మంచి మనసులతో మెలిగితే ఒక ఇల్లే కాదు, మన ఊరే స్వర్గంగా మారుతుంది.